వాట్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ద హోలీ స్పిరిట్. దేవుని రాజ్యం ఏమిటంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మయే పరలోక రాజ్యం అయినది. ఇప్పుడు మీకు అర్థం కాదు, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ఒక ధనమును పోలి ఉన్నది. అది ఒక రాజ్యమును పోలి లేదు, ధనమును, దాచబడిన ధనమును పోలి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? అది ఒక పరిశుద్ధాత్మ పొలములో, వాక్యమైన పొలములో దాచబడిన ధనము పరిశుద్ధాత్మ. ఆయన చూన్నాడు, and the kingdom of God is within you, the Holy Spirit, God's kingdom moving in the man and governing and controlling him. That's the kingdom. నీ హృదయం అనే 4 గదుల మధ్యలో ఒక చిన్న గదిలో దైవ సింహాసనం ఉన్నది. ఎక్కడైతే రాజ్యం ఉంటుందో రాజు ఉంటాడు, ఆ రాజుకు సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద రాజు ఆసీనుడై ఉంటాడు. ఆ రాజ్యంలో ప్రజలు ఉంటారు. అది రాజ్యంగా పిలువబడుతుంది. ఆమేన్. నీ హృదయం అనే రాజ్యంలో ఆ చిన్న గదిలో అక్కడ ఒక సింహాసనం వేయబడింది, కృపా సింహాసనం వేయబడింది. దాని మీద ఒక రాజు ఆసీనుడై ఉన్నాడు. దానిలో ప్రజలు ఉన్నారు. ఎవరా ప్రజలో తెలుసా? నీవే ఆ ప్రజ అయి ఉన్నావు. నీవే దేవుని రాజ్యంలో ఉన్నావు. అక్కడ ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్నాడు, మూవింగ్ ఇన్ ద మ్యాన్, మనిషిలో అటు ఇటు కదులుతున్న రాజ్యము. అండ్ గవర్నింగ్ అండ్ కంట్రోలింగ్ హిమ్, అతనిని నడిపిస్తూ అతనిని అదుపులో పెట్టుకునేటటువంటి ఒక రాజ్యము. ఏది నిన్ను అదుపులో పెట్టుకుంటా ఉన్నది? పరిశుద్ధాత్మ నిన్ను అదుపులో పెట్టుకుంటా ఉన్నది. ఏది నిన్ను నడిపిస్తా ఉన్నది? పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తా ఉన్నది. లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత నడిపించబడతా ఉన్నాడు. సుమయోను దేవుని వాక్యం చేత నడిపించబడతా ఉన్నాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నాడు. యేసు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అరణ్యాలకు కొలిపబడతా ఉన్నాడు. దేవుని రాజ్యము ప్రజలను నడిపిస్తా ఉన్నది. దేవుని రాజ్యం మనల్ని నడిపిస్తా ఉన్నది. అది ఎక్కడో లేదు, ఈ 4 గోడల మధ్యలోనే ఉన్నది. అది ఈ 4 గోడల మధ్యలో ఉన్న దేవుని రాజ్యం. కలిగింది కాక. అరే ఇన్ని రోజులు ప్రజలంతా ఏమనుకుంటున్నారు? దేవుని రాజ్యం అంటే అదేదో వస్తుంది, ఏళ్తాము అట్ట ఇట్ట. అది కాదు దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అనగా పరిశుద్ధాత్మ. ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. దేవుని రాజ్యం అనగా ఆయన యొక్క ఆత్మ. దేవుని రాజ్యం అనగా నిన్ను ఏలుట. దేవుని రాజ్యం అనగా నీ మీద అధికారాన్ని కలిగి ఉండుట. దేవుని రాజ్యం అనగా నిన్ను నడిపించుట, నీ కుటుంబాన్ని నడిపించుట, నీ సంఘాన్ని నడిపించుట, నీ పాస్టర్ని నడిపించుట, నీ పరిచర్యను నడిపించుట. అది దేవుని రాజ్యమై ఉన్నది. ఒకవేళ పరిశుద్ధాత్మ ఈ 4 గదులలో ఉంటే అది దేవుని రాజ్యమైనది. ఒకవేళ అదే పరిశుద్ధాత్మ ఈ 4 గదులలో ఇక్కడ ఉంటే ఇది దేవుని రాజ్యమైనది. ఒకవేళ పరిశుద్ధాత్మ నిన్ను కవర్ చేస్తున్నట్టయితే, నిన్ను నడిపిస్తున్నట్టయితే, ఒకవేళ పరిశుద్ధాత్మ ఇక్కడ నిన్ను కవర్ చేస్తున్నట్టయితే, ఇక్కడ నిన్ను నడిపిస్తున్నట్టయితే, ప్రైజ్ ది లార్డ్, ఇది దేవుని రాజ్యమైనది. ఇది పరలోక రాజ్యమైనది. ఆమేన్. గత 3 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నావు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వీక్ ఏం బోధించాలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అనగా దేవుడి ఆత్మ కవర్ చేస్తా ఉన్నది. ఇక్కడ పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. పరలోక రాజ్యము మన మధ్యలోనే, మనలోనే తాగి ఉన్నది. ఇక్కడ దట్ ఇస్ ద రియల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అదే దేవుని అసలైన రాజ్యమైనది. దేవుని పరిశుద్ధాత్మ